ఏదేదో చెప్పింది. నేను నమ్మలేదు. కాస్త పేరొస్తే చాలు ఇలాంటి సమస్యలు వచ్చి పడతాయి. సహజమేననుకో. అదే అనుకున్నాను. ఎంత నమ్మకం కలిగేలా మాట్లాడిందో తెలుసా? నువ్వు సినిమాలో పాపులర్ అయ్యావని హఠాత్తుగా ఓడిపడింది. ఒకవేళ చెప్పిందే నిజమైతే ఇంతకాలం ఏమైపోయినట్టు కథలు చెప్తోంది. అదే అనుకున్నాను. అబద్ధం, అంతా అబద్ధం. బ్లాక్మెయిల్ చేసి ఈజీగా డబ్బు సంపాదించడానికి ఇదొక మార్గం మాధవ ఈ రోజుల్లో. అనుకున్నాను. ఎవరిని మోసం చెయ్యాలనుకుంటోంది? సరే, వచ్చింది నిన్ను కలుసుకోకుండా వెళ్ళనని తనిక్కడే ఉండొచ్చుగా. మరి మాధవ్ వస్తే చెప్పండి అని వెళ్ళిపోయింది. దీంతో తెలిసిపోలే, అంతా కట్టుకథ, మొత్తం ఫిక్షన్. అదే కదా అనుకున్నాను. మొత్తానికి వాళ్ళే క్రిమినల్ బ్రెయిన్ రదాంది. ఈ కథ చెప్పడానికి లండన్ నుంచి వచ్చిందట. చెప్పేసి వెంటనే లండన్ వెళ్ళిపోతుందట. ఇదంతా నమ్మడానికి మనం ఏమైనా పిచ్చివాళ్ళమా ఏమిటి? నేను అనుకున్నాను. ఏమిట్రా, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? అంతా అబద్ధమని ఒక్క ముక్క చెప్పరా? అంతా నిజమే. ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను. సిమి, నీ చెప్పేది కొంచెం. మీరు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా లేను. ఇటువంటి మోసగాన్ని ఎలాగమ్మా నమ్మేది? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.